గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఎక్కడున్నారండి? ఇక్కడ ఇగో పొలం దగ్గర ఉన్నాను. వీళ్ళ చేత వర్క్ చేయిస్తున్నాను. అదే మొన్న చెప్పాను కదా, మా అబ్బాయి ఉన్నాడు పెళ్లి చూపులకని. చెప్పారు కదా మొన్న. బయలుదేరారా? అదే ఇప్పుడు బయలుదేరుతున్నాం సార్. వాళ్ళని తీసుకొని ఇవ్వాలని వచ్చండి హైదరాబాద్ నుండి. రండి రండి. ఇగో మీ గురించి మొత్తం లంచ్ అన్ని ఏర్పాటు చేసేసాం. రండి. ఓకే ఓకే, మంచిదండి. ఒక మీ ఊరికి వచ్చేసి మేము ½ లో వచ్చేస్తాం సార్. మరి ఓకే 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 సార్. ఓకే, మా పాలర్ని పంపుతానులేండి రిసీవ్ చేసుకోవడానికి. మంచిది. భోజనం టైం అయిపోతుంది. భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత 2 గంటలకి లోడ్లు ఎత్తించండి. శరత్, అర్థమవుతుందా? ఎందుకంటే వేళ బేబీకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, చూడడానికి వస్తున్నారు. అందు గురించి సాయంత్రం 5 వరకు నాకు ఖాళీ ఉండదు. ఈ లోపల మాత్రం వర్క్ జాగ్రత్తగా చేయించు. అర్థమైందమ్మా? అది భోజనానికి వెళ్ళిపోండి ఇప్పుడు. ఓకే డాడీ. ఇసుక యార్డ్లో కొత్త ట్విస్ట్. దివ్య కేసులో ఫోన్ సంభాషణతో అసలు విషయాలు వెలుగులోకి. ఓకే. పిసిని కొట్టువారు పెళ్లి సందడి. ఇదేదో బాగుంది రోయ్. నెక్స్ట్, ఓలీకా మాత్రం భయం ఉండాలి. నేపాల్కు భారత ఆర్మీ చీఫ్. మ్యాట్రిమోనీ ద్వారా జరిగే మోసాల గురించి. ఓకే. దశ తిరగబోతున్న వారు వీరే. శానిటైజర్తో ఆడుకుంటున్నట్టే ఇలా. దివ్య ఇలారా, పెళ్లివారు వచ్చారు. ఈ శానిటైజర్ తమ్ముడిగా ఇది ఫైనల్ చేసుకుందాం. అమ్మాయి వాళ్ళు ఇల్లు చూస్తూ ఉంటే చాలా రిచ్ ఫ్యామిలీ లాగా ఉన్నది కాబట్టి కంపల్సరీ దీన్ని ఓకే చేసుకో. నువ్వు ఇక లేట్ చేయకు అనవసరంగా. ఇది లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకేనా? రైట్, సరే. చూసా తమ్ముడు, ప్రపంచం అంతా ఎంత చేంజ్ అయిపోయిందో. ఒకప్పుడు పెళ్లి చూపులకు అయితే కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు అంతా శానిటైజర్ ఇస్తున్నారు, మాస్కులు పెట్టుకోవాలంటున్నారు. ఎంత చేంజ్ అయిపోయిందో ప్రపంచం. చూడండి ఎంత ఘోరం అయిపోయింది. కూర్చోండి. ఓకే అండి, ఓకే, కూర్చోండి. ఓకే సార్. ఈ బాబు చదువుకున్నాడు అంటారు కాబట్టి, ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి, కట్న కానుకలు ఏం కోరుకుంటారు మీరు? అసలు మీ మనసులో ఏముంది? ఓకే, కట్ ఇట్. సార్ ఇంకేమన్నా విషయాలు ఉంటే చెప్పండి సార్. ఇంకేం చెప్పాలండి? మా బాబు గురించి చెప్పాలి. మా బాబు ఏంటంటే ఎంఎస్సి చెప్పాను ఆల్రెడీ. ఎంఎస్సి బయాలజీ చేస్తుంది. అందులో జువాలజీ వీటిలో జెనెటికల్ వీటి గురించి ఎక్కువగా స్టడీ చేసింది. దాని గురించి ఏంటంటే 4 తరాలు అటు ఇటు కూడా బట్టతల ఉండేవాళ్ళ సంబంధాలు చేసుకొని ఉంటారు. అది పెద్ద తలనొప్పండి. జెనెటిక్స్ చదువుకుంది కాబట్టి జనరల్ గా ఆలోచించి బట్టతల ఉన్న వాళ్ళకు ఇంకా ఫ్యూచర్ లో కూడా బట్టతల వస్తుందని అనుకుంటుంది. అది మీరు కరెక్టే కదా? లేదు సార్, అట్లా జరగదు సార్. అది జెనెటికల్ ప్రాబ్లమే, బట్ అట్లా జరగదు సార్. అప్పుడు ఏంటంటే సార్, ఇది హెల్త్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఏంటంటే సార్ రిమూవ్ అయింది సార్. అంటే ఏమి కాదు. అంటే ఇప్పుడు జనరేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఏం కాదు మేస్టారు. అన్ని జుట్టు ఉండాలి, జుట్టు అన్నీ ఉండాలి. పెళ్ళి కూడా అందంగా ఉండాలి, 6 feet అబోవ్ ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఉద్యోగం ఉండాలి. వీళ్ళు చూస్తున్నారు. దీంతో పాటు వెంట్రుకలు కూడా చూస్తున్నారు. హైదరాబాద్ పొల్యూషన్ విషయం మీకు తెలియదేం కాదు. మేము ఎప్పుడు ఏంటంటే మార్నింగ్ వెళ్ళి హైదరాబాద్ లో మొత్తం పొల్యూషన్ తిరుగుతూ ఉంటాం అన్న. ఏంటంటే హెయిర్ ఇదైపోయింది సార్. అంతకంటే ఏమి కాదు సార్. ఇది మీదే కాదు, ఇంచుమించు 3-4 సంబంధాలు వచ్చాయి మేస్టారు. ఈ 3-4 సంబంధాల్లో కూడా ఎవరికి కూడా వెంట్రుకలు లేవు నెత్తి మీద. అందరూ బట్టతలే. ఏవో మరి ఎందుకు అలా వస్తున్నాయో తెలియట్లేదు. మరి మామిడికి పెద్ద బట్టతల లేదు. అండ్ ఇది బాలమెరుపు అంటారు కదా సార్. బాలమెరుపు అంటే చిన్న వయసులోనే వచ్చే వెంట్రుకల వల్ల ప్రాబ్లం వచ్చేటటువంటిది. అది అంతే సార్. బాలమెరుపు అంటే తెలుపు వెంట్రుకలు రావడం అదేనా పర్వాలేదు. మొత్తం వెంట్రుకలే లేవు కదా సార్. ఎలా చేయమంటారు మా పాపని? సరే సార్, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే మీ అమ్మాయిని చూపించండి. మీ పెళ్లి కూతురు అయితే ఫస్ట్ చూపించండి సార్ మామూలుకి. అమ్మాయిని చూపించాలంటే ఆ అమ్మాయి కన్ఫ్యూజన్ అయిపోతుందండి. ఇందులో పెళ్లి కొడుకు ఎవరు, ఇవన్నీ కూడా పెళ్లి కొడుకు తండ్రి ఎవరు, ఇవన్నీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. పెళ్లి కొడుకు తండ్రి వాళ్ళంతా కొంచెం బిజీగా ఉన్నారు సార్. అందుకనే మా తమ్ముడు మేము వచ్చినాం సార్ పెళ్లి చూపులకు.
పెళ్లి కూతురు చూపించారు అనుకోండి, పెళ్లి కూతురుని చూసి మా తమ్ముడికి ఓకే అయింది అనుకోండి, మనం కట్నాలు మాట్లాడుకోవచ్చు, తర్వాత పెళ్లి రోజు కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మీ తమ్ముడే అన్నగా ఉన్నారు, అన్నగారే మీ తమ్ముడుగా ఉన్నారు. లేదు సార్, చెప్తున్నా కదా, వాడు ఎడ్యుకేషన్ బాగున్నది కాబట్టి డిప్రెషన్కు లోనై సప్రెషన్ వచ్చేసి ఇట్లా అయింది సార్, అంతే సార్. ఇటువంటి డిప్రెషన్ క్యాండిడేట్లు మాకు వద్దండి, నేను మొమ్మడిగా చెప్తున్నాం మేము. మా పిల్లలు పెళ్లివారు వస్తూ ఉంటారు. మొన్న రెడ్డి గారు ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చాడు. వాడు ఎలా ఉన్నాడంటే నాకైనా 4 ఇంటర్వ్యూలు ఉన్నాయి, అవి కూడా లేవాడికి. ఆ కుర్రాడు గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రయోజనం ఏంటి? నెత్తి మీద ఇంటర్వ్యూలు ఉండాలి కదా. మరి ఇప్పుడు వచ్చాయన ఎటువంటి వాటిని తీసుకొస్తాడో ఏంటో తెలియట్లేదు. మన పాప చూస్తే ఒక పట్టాన్ని నచ్చట్లేదు ఎవరును. వచ్చే మహానుభావుడు ఎటువంటి వస్తాడో ఏంటో తెలియట్లేదు. బయలుదేరారని చెప్పారు, ఇప్పుడు ఫోన్ చేశారు, చూద్దాం. 5 అయిపోయింది సాయంత్రం. ఎప్పుడు వస్తారా బాబు? ఈయన ఎటువంటి తీసుకొస్తాడు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒరే కనపడిన వాళ్ళందరూ బావ బావ అనకరా బాబా, వీళ్ళు ఎవరో తెలియట్లేదు. ఆయన ఎవరో రెడ్డి గారిలాగా ఉన్నాడండి. తీసుకొచ్చారు రోయ్. మీరేనండి? దూరం నుంచి ఎవరో అనుకుంటున్నాను నేను. ప్రసాద్ గారు నమస్కారం అండి బాబు. రెడ్డి గారు ఎన్నింటికి బయలుదేరారు? షేక్ హ్యాండ్ వదలండి బాబు, కరోనా ఇంట్లో వాళ్ళకే షేక్ హ్యాండ్ కానీ ఏది ఇవ్వట్లేదు. మేము మార్నింగ్ బయలుదేరామండి, ఇక చాలా దూరం ఉంది కదా, ఇప్పుడు వచ్చేసాం. మావాడే, మా బ్రదరే పెళ్లి కొడుకు. వెరీ గుడ్. తీసుకొచ్చాను నేను. ఇక అన్ని మాట్లాడుకుందాం, అమ్మాయిని చూపిస్తే మనం చూసేసి వెళ్ళిపోతాం. ఇక మొన్న తీసుకొచ్చిన సంబంధం మీరు నచ్చలేరు కదా. ఈ సంబంధం చూస్తే అసలు నిజంగా చేసుకుంటే ఎలా ఉండేది తెలుసా? తాత మనవరాలు అనుకుంటారు తప్ప పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని ఎవరు అనుకోరు. సరే, ఈ సంబంధం మంచి సంబంధం, మా పెద్దనాన్న గారు అబ్బాయి అయినా చాలా మంచి వాళ్ళు. ఇది మనం ఓకే వేసేద్దాం ఈసారి. కలర్ తక్కువైనా బాగానే ఉన్నాడులేండి. మంచి పిల్లాడు, మంచి మెయిన్ గుణం కావాలి, అది అంతే. దొంగలే ఉందండి. సరే, మనం ఒక 5 మినిట్స్ వీళ్ళని వదిలేసి అటు వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా? మాట్లాడదాం. టిఫిన్ తినంటారు బాబు. ప్రసాద్ గారు ఎప్పుడు వచ్చినా కూడా మీ బిజీ లైఫ్లో ఎప్పుడు వచ్చినా మీ ప్లేసులు ఏం చూపించలేరు. మరి కనీసం ఈ రోజన్నా మీ ప్లేసులు, మీ మర్యాదలు ఏమన్నా చూస్తాం అయ్యేయాలా? తప్పకుండా చూపెడతాను. ఇప్పుడు మీరేం చదువుకున్నారు? నేను చదివానులేండి, పెద్ద చదివాను, ఎంఎస్సీ చదివాను, ఎంఎస్సీ బిఎడ్ చదివాను, పిహెచ్డి కూడా వేసాను, ఎంఫిల్ కూడా అయిపోయింది. ఇవన్నీ వేస్ట్ అని నేను ఏ చదువు చదవలేదు ఏమండి. అందు గురించి ఇన్ని సంపాదించాను. ఎందుకంటే బుర్ర ఉంటే రకరకాల ఆలోచనలు, అదే బుర్ర లేదనుకోండి ఒకదాని మీద చేస్తుంటుంది అన్నమాట. ఆ విధంగా నేను ఈ ఐశ్వర్యాలన్నీ, ఈ ఎస్టేట్లన్నీ నేను సంపాదించాను. నాకు తెలుసు, మీరు మాకంటే సీనియర్ అయినప్పుడు కూడా మీరు కాలేజ్ స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు. అందు గురించి అండి, ఇప్పుడు ఏదో శాస్త్రం ఉంది కదా, చదువుకున్నవాడు కన్నా ఏదో డాష్ అని. ప్రసాద్ గారు అవి ఆయన కనబడుతున్నాయి, అవి ఏంటండి ప్లేట్స్? ఈ సోలార్ సిస్టమ్ పెట్టించానండి. ఎందుకంటే ఈ వాటర్ మొత్తం ఈ 100 ఎకరాలకి కూడా వాటర్ సప్లై 24 అవర్స్ ఉండాలి, అందు గురించి పెట్టాను. ఈ సోలార్ ప్లేట్స్ అవి? సోలార్ ప్లేట్స్ అండి. అంటే సోలార్ ప్లేట్స్ తోటి మోటార్ ఎలక్ట్రిసిటీ వస్తుందా? రన్ అవుతుంది. మరి అంత కెపాసిటీ ఉంటుందా అండి దానికి? ఎందుకు ఉండదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్సలెంట్ ఐడియా సార్. అంటే మీరు ఈ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఇంకా టెక్నాలజీ ఉంది కాబట్టి ఇన్ని పంటలు పండిస్తున్నాను. మాట్లాడదాం రండి సార్. కొన్ని చెప్పకుండా ఉంటాయి, మీరు ఏంటంటే నాకు పూర్వం నుంచి పరిచయం కాబట్టి, మంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తాను. చెప్పండి. మా ముత్తాతల నుంచి కూడా అండి దేవస్థానం భూములు చేసేవారు. ఆ రోజుల్లో ఏంటంటే గోదావరి జిల్లాలో ఒక 50 ఎకరాల 60 ఎకరాల కౌలుకు తీసుకుని చేసి చక్కగా అది పూర్వార్జితం కింద కొంతకాలం చేసి ఆ తర్వాత నెమ్మదిగా అమ్మేసేవండి. అప్పట్లో ఎకరం అక్కడ 10,000 వచ్చేది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎకరం 200-300కి ఆ విధంగా ఇచ్చేసి ఇంత సంపాదించానండి. అదే రహస్యం, చాలా షార్ట్ కట్ సంపాదన అన్నమాట. అది అందుగురించి ఏంటంటే ఇవి నిలబెట్టుకోవాలంటే నేను చేయవలసింది ఒకటే ఉందండి. ఎలా నిలబెట్టుకోవాలండి? ఎట్లా నిలబెట్టుకుంటున్నారు మరి ఆస్తి అంతా కూడా? శుభ్రంగా రాజకీయాల్లో చేరిపోదాం అనుకుంటాను. పాలిటిక్స్కి వెళ్ళిపోదాం అనుకుంటారా? అందరూ ఏమనుకుంటారు, ప్రజాసేవ అనుకుంటారు, కానీ ఆస్తులు నిలబెట్టుకోవడం గురించి అని ఎవరు అనుకోరు. అదండి టెక్నిక్. సరే, ఇప్పుడు మీరు మా పెళ్లి కొడుకు ఉన్నాడు కదా, వానికి ఏమి ఇవ్వాలనుకుంటారు మరి? ఏం ఆస్తి ఇవ్వాలనుకుంటారు? ఏమండి, నాకు ఒక్కతే కూతురు, పిల్ల మందంగా ఉన్నా అంతా దానికి కదా పెట్టేది. అది కాబట్టి ఏంటంటే మీరు అడగండి, ఎంత కావాల్సి అంత ఇస్తాను.
పిల్లానికి నచ్చాలి కానీ వాళ్ళ తర్వాత సెకండరీ కదా, వాళ్ళిద్దరికి నచ్చిన తర్వాత సెకండరీ అండి. ప్రసాద్ గారు మీ ఫామ్ హౌస్ ఇవన్నీ చూసిన తర్వాత, మీ ఎస్టేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అద్భుతంగా ఉన్నదండి. మీరు మీ కష్టార్జితం ఇక్కడ కనిపిస్తుంది, మీరు పడ్డటువంటి లైఫ్లో పడ్డ కష్టం అనేది ఇక్కడ కనిపిస్తుంది. చాలండి, అక్కడ కూర్చుని మాట్లాడదాం మనం. సరే పదండి. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది, అమ్మాయిని చూపిస్తారా మరి? నెక్స్ట్ అది పెళ్లి కూతుర్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ పైగా ఏదో జీడిపాకు సీరియల్స్ వస్తున్నాయి కదా, అవి కూడా చూస్తున్నారు కావచ్చు. చెప్తానండి, ఫోన్ చేసి చెప్తాను. సీరియల్ చూస్తున్నారంటే వాళ్ళు ఇప్పట్లో కాదు మాస్టర్, అది తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా చూడండి మరి. ఓకేనండి, అంటే సీరియల్ కంప్లీట్ అవ్వాలి కదా. ఓకే, ఈ లోపల ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి మా మేనల్లుడు ఆవిడ ఉన్నాడండి, వాడు మంచి డ్యాన్సర్. ఈ లోపల మీరు ఎంజాయ్ చేయండి. రారా బాబు, ఇటు చూడడానికి బ్రూస్లీ లాగా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడు. ఏం రా మంచి డాన్సరా నువ్వు? ఏం పేరు? హేమంతా. ఓకే, నెక్స్ట్ నీ ఎంటర్టైన్మెంట్ అయ్యా. రైట్. ప్రసాద్ గారు అన్నీ చూపించారు, బాగున్నది. ఇక ముఖ్యమైనది అయితే చూపించండి, మాకు కావాల్సింది పెళ్లి కూతురు, అది అమ్మాయిని చూపిస్తే వెళ్ళిపోతాం. మరి మా తమ్ముడు చూసిన తర్వాత వానికి సాటిస్ఫాక్షన్ అయిపోయింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇంకో మీరు చెప్పినట్లే చేశాను నేను. ముందరేమో ఎస్టేట్లు చూపించమన్నారు, దాంతో ఒక పూట పట్టేసింది. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ డే పెట్టుకుందాం ఉండేది. రేపా? మళ్ళీ రేపు రమ్మంటారా? ఇప్పుడు సీరియల్ మిస్ అయిపోతే వాళ్ళు నన్ను గట్టించి కొడతారు. ఇక రేపటికైనా తర్వాయి భాగం రేపటికి.